గత 3 ఏళ్ల నుంచి రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. 2022లో స్టార్ట్ అయిన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ఈ యుద్ధం మొదలైంది. అయితే ఇక్కడ యుద్ధాన్ని మొదలుపెట్టింది రష్యానే అయినా అందుకు కారణం మాత్రం అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డీప్ స్టేట్. యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్. అప్పట్లో రష్యాతో 15 దేశాలు కలిసి యుఎస్ఎస్ఆర్‌గా ఏర్పడ్డాయి. యుఎస్ఎస్ఆర్ అంటే ప్రపంచ దేశాలు భయపడేవి. అందుకు కారణం ఈ యుఎస్ఎస్ఆర్ దేశాలు ఆయుధాల తయారీ, అంతరిక్ష పరిశోధన, అణుబాంబుల తయారీలో అమెరికా కంటే కూడా ముందుండేవి. అందుకే భారత్ సైతం సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ స్నేహం చేసేందుకు ప్రయత్నించింది. ఈ 15 దేశాల్లో ఉక్రెయిన్ కూడా ఉండేది. 1990లో అమెరికా, పశ్చిమ దేశాల కుట్ర కారణంగా యుఎస్ఎస్ఆర్ చీలిపోయింది. అయితే ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలో రష్యన్లు ఎక్కువగా నివసిస్తుంటారు. వీళ్ల జనాభా 70% ఉంటారు. వీళ్ళంతా కూడా తమను రష్యాలో కలపాలని ఎప్పటినుంచో ఉద్యమాలు చేస్తున్నారు. కానీ ఇంతకు ముందున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ను నాటో దేశాల కూటమిలో చేర్చుకొని ఉక్రెయిన్లో ఉన్న రష్యన్ల ఉద్యమాన్ని అణచివేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. అంతేకాకుండా రష్యా సరిహద్దుల దగ్గర అణ్వాయుధాలతో అమెరికా సేనలను మోహరించాలని కుట్ర పన్నారు. అంటే రష్యాను అష్టదిగ్బంధనం చేయాలని ప్లాన్ చేశాడు. దీంతో ఈ విషయాన్ని ముందుగానే కనిపెట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్ తప్పనిసరి పరిస్థితుల్లో ఉక్రెయిన్పై యుద్ధానికి దిగాడు. ఇప్పటికే ఉక్రెయిన్లు ఎక్కువగా ఉండే 5 ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకుంది. ఆ 5 ప్రాంతాలను తిరిగి పొందాలని ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం చేస్తోంది. అది కూడా పశ్చిమ దేశాల మద్దతుతోనే. కానీ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఉక్రెయిన్కు అందించే సహాయాన్ని ఆపేశాడు. ఆ దేశాన్ని దారికి తీసుకొచ్చి యుద్ధాన్ని ఆపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ను అలస్కాలో కలిశాడు. వీళ్ళిద్దరి మధ్య సుదీర్ఘంగా మంతనాలైతే జరిగాయి. ఈ సమావేశం ముగిసిన తర్వాత యుద్ధం ఆపేందుకు పుతిన్ ఒప్పుకోలేదని, పశ్చిమ దేశాలను రెచ్చగొడుతున్నారనే ప్రచారం మొదలైంది. కానీ అదంతా తప్పని రుజువైంది. యుద్ధాన్ని ఆపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించాడు. అలాగే ఉక్రెయిన్ నాటో చేర్చుకోవటం మినహా మిగతా షరతులకు పుతిన్ ఒప్పుకున్నట్లు సమాచారం. రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాల్లోని ఓ ప్రాంతాన్ని కూడా పుతిన్ తిరిగిచ్చేందుకు సిద్ధపడ్డారు. అంతేకాని యుద్ధం ఆపేందుకు పుతిన్ ఒప్పుకోలేదనే ప్రచారం అవాస్తవం. ఇదంతా కూడా డీప్ స్టేట్ కుట్రగా తెలుస్తోంది. అదంతా ఇప్పుడు రివర్స్ అయింది. పుతిన్ యుద్ధం ఆపబోతున్నారు. ఇక మిగిలింది ఉక్రెయిన్ దేశమే. ఈ దేశంతో కూడా ట్రంప్ చర్చలు జరపబోతున్నారు. ఉక్రెయిన్ ఇప్పటికైనా యుద్ధం ఆపకపోతే దేశం ఇంకా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్రంప్తో భేటీ అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.